విదేశాల్లో ఉద్యోగం, లక్షల జీతం, కస్టమర్ కేర్, డేటా ఎంట్రీ అంటూ సోషల్ మీడియాలో కనిపించే ప్రకటనలు ఇవన్నీ నిజమే అనుకున్నారా? ఒక్కసారి ఆ లింక్కి స్పందించారంటే మీ ప్రయాణం ఉద్యోగానికి కాదు, సైబర్ నేరాల కాంపౌండ్ కి దారితీస్తుంది. థాయిలాండ్, కంబోడియా, వియత్నాం, లావోస్, మయన్మార్ వంటి దేశాల్లో చైనా సిండికేట్ నడుపుతున్న అంతర్జాతీయ ముఠాలు భారత్ నుంచి యువతను తీసుకువెళ్లి బంధించి సిబిఐ, ఈడీ, ఐటీ అధికారులమంటూ ఫోన్ కాల్స్ చేయించి లక్షల మందిని మోసం చేయిస్తున్నాయి. రోజుకు 16 గంటల పని, టార్గెట్ మిస్ అయితే చిత్రహింసలు. తాజాగా ఏపీసీఐడి ఇండియన్ ఎంబసీ సాయంతో పలువురు బాధితులను రక్షించింది. అసలు ఈ స్కామ్ ఎలా జరుగుతోంది, ఎవరు టార్గెట్, ఎలా జాగ్రత్త పడాలి? ఇప్పుడు మా స్పెషల్ రిపోర్ట్. విదేశాల్లో ఉద్యోగాలంటూ ఆశ చూపుతారు. కస్టమర్ కేర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి కొలువులిస్తామని వల విసురుతారు. లక్షల్లో వేతనాలు చెల్లిస్తామంటూ ప్రలోభ పెడతారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ బ్రాడ్కాస్ట్ మెసేజ్లు, టెలిగ్రామ్ గ్రూపుల్లో మోసపూరిత ఉద్యోగ ప్రకటనలతో హోరెత్తిస్తారు. అదంతా నిజమేనని నమ్మేసి ఒక్కసారి ఆ ఉచ్చులో చిక్కారో అంతర్జాతీయ సైబర్ నేరాల ముఠా గుప్పిట్లో మీరు బందీలైపోవటం ఖాయం. సిబిఐ, ఈడీ, ఐటీ అధికారులమంటూ వారితో ఫోన్లు. దక్షిణాసియాలోని థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం, లావోస్ వంటి దేశాల్లో సైబర్ నేరాల కాంపౌండ్లను వ్యవస్థీకృతంగా నిర్వహిస్తున్న చైనా సిండికేట్ మన వేళ్లతో మన కళ్లనే పొడుస్తోంది. ఈ విధంగా మన యువతను వారికి కావలసిన విధంగా ఆ ప్రభుత్వం కాపాడుతోంది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట భారత్ నుంచి తీసుకువెళ్లిన ఆ యువతను కాంపౌండ్లో బంధించి సైబర్ నేరాల్లో పావులుగా వాడుతోంది. సిబిఐ, ఈడీ, ఐటీ అధికారులమంటూ వారితో ఫోన్లలో మాట్లాడించి నేరాలు చేయిస్తోంది. భారత్లోని లక్షల మందిని బాధితులుగా మార్చి ఏటా వేల కోట్లు దోచుకుంటోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన వేల మంది యువకులు ఈ ముఠాల గుప్పిట్లో చిక్కుకున్నారు. వీరిలో కొంతమందిని దర్యాప్తు సంస్థలు ఎప్పటికప్పుడు విడిపిస్తున్నప్పటికీ కొత్తగా వందలాది మంది మళ్లీ ఆ ఉచ్చులో చిక్కుతున్నారు. చైనా సైబర్ నేరాల ముఠాల తరపున మన దగ్గర పనిచేస్తున్న కొందరు ఆపరేటర్లది ఇందులో కీలక పాత్ర. ఈ నేపథ్యంలోనే నకిలీ ఉద్యోగాల ప్రకటనలకు స్పందించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఉద్యోగాల కోసమంటూ భారత్ నుంచి తీసుకువెళ్లిన యువతను తొలుత సైబర్ నేరాల కాంపౌండ్లోకి తరలిస్తారు. అక్కడికి వెళ్ళాక వారు బాగా మాట్లాడగలిగే భాషల ఆధారంగా విభజిస్తారు. ఉదాహరణకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, ఒరియా ఇలా ఒక్కో భాష మాట్లాడగలిగే వారిని ఒక్కో చోట పెడతారు. భారత్లో వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు వారితో ఫోన్లు చేయిస్తారు. ఎలా మాట్లాడాలి, ఎలా మోసం చేయాలి, సిబిఐ, ఈడీ, ఐటీ అధికారులమంటూ ఎలా నమ్మించాలి, ఎలా భయపెట్టాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తారు. ఎలా మాట్లాడాలో స్క్రిప్ట్ కూడా అందిస్తారు. వారితో డిజిటల్ అరెస్టులు, నకిలీ పెట్టుబడి మోసాలు, హనీ ట్రాప్, బ్యాంక్ అకౌంట్ టేకోవర్, నకిలీ కొరియర్ మోసాల వంటి నేరాలు చేయిస్తున్నారు. రోజుకు ఎంతమందికి ఫోన్ కాల్ చేయాలి, వారిని మోసగించి ఎంత సొత్తు రాబట్టాలి అనే దానిపై ప్రతి ఒక్కరికి రోజువారీ లక్ష్యం నిర్దేశిస్తారు. దాన్ని చేరుకోలేకపోయినా, ఈ మోసాలకు పాల్పడలేనంటూ వెనక్కి తగ్గినా ఆహారం ఇవ్వరు. గదిలో నిర్బంధించి తీవ్రంగా కొట్టి చిత్రహింసలకు గురిచేస్తారు. భారత్ నుంచి తీసుకువెళ్లిన యువతకు సంబంధించిన పాస్పోర్ట్లు, వీసాలు, ఇతర గుర్తింపు కార్డులన్నీ సైబర్ నేరాల ముఠాలు తమ వద్దే పెట్టుకుంటున్నాయి. దీంతో బాధితులు అక్కడి నుంచి బయటపడే మార్గం లేక నరకం అనుభవిస్తున్నారు. రోజుకు ఉదయం 8 గంటల నుంచి 12 వరకు, అంటే దాదాపు 16 గంటల పాటు వీరితో పని చేయించుకుంటారు. ఆ పని చేయలేక, అక్కడ నుంచి తప్పించుకోలేక బాధితులు ఎన్నో బాధలు పడుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన అనేక మంది అమాయక యువత వీరి ఉచ్చులో చిక్కుతున్నారు. విదేశాల్లో ఉద్యోగాలంటూ సామాజిక మాధ్యమాల్లో, ఇతర మార్గాల్లో వచ్చే ప్రకటనల విశ్వసనీయతను 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వకుండానే ఉద్యోగం పేరిట విదేశాలకు తీసుకువెళుతున్నారంటే అది ఖచ్చితంగా మోసమేనని గుర్తించాలి. పాస్పోర్ట్, గుర్తింపు కార్డులు ముందే స్వాధీనం చేసుకుంటున్నారంటే ఖచ్చితంగా అనుమానించాల్సిన విషయం. తగిన అర్హతలు లేకపోయినా లక్షల్లో వేతనాలు చెల్లిస్తామని చెబుతున్నారంటే సందేహించాల్సిందే. ఉద్యోగం కోసమని చెప్పి పర్యాటక వీసాపై తీసుకువెళుతున్నారంటే తప్పకుండా అనుమానించాల్సిందే. ఈ ముఠాలకు ముఖ్యమైన అడ్డాలుగా ఉన్నవి కాంబోడియాలోని పోయోపేట్, కండల్, షీనాకువిల్లే, బావెట్, కోహుకాంగ్, పర్సెట్, మయన్మార్లోని వాస్టేట్, లోకాయింగ్, కోకంగ్, మోంగ్లా, తచీలేక్, మయావాడి, షూకోక్కో, లావోస్లోని బొకియో.
మయన్మార్ అడ్డాగా చేసుకుని సైబర్ నేరాలు చేస్తున్న ముఠాపై దాడులు చేసి ఏపీకి చెందిన బాధితులను సిఐడి అధికారులు రక్షించారు. సిఐడి అధికారులకు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఇండియన్ ఎంబసీ సహాయంతో మయన్మార్ దేశంతో సంప్రదింపులు జరిపారు. అక్కడి ఆర్మీని మయన్మార్ కేకే పార్క్ నకిలీ కంపెనీలపై దాడులు చేయడంతో నిందితులు పరారు అయ్యారు. ఏపీకి చెందిన 22 మంది బాధితులను సిఐడి అధికారులు కాపాడారు. గత 3 నెలలుగా వరుస ఆపరేషన్లు చేసి 1500 మంది భారతీయులను సైబర్ నేరస్తుల నిర్బంధం నుంచి రక్షించారు. వీరిలో 120 మంది ఆంధ్రప్రదేశ్కు చెందినవారు ఉన్నారు. రోజుకు 16 నుంచి 17 గంటల పాటు పని చేయిస్తారని బాధితులు చెప్తున్నారు. ఇప్పటి వరకు 15 కేసులు నమోదు చేసి 30 మంది నిందితులను అరెస్ట్ చేశారు. విదేశీ ఉద్యోగాల పట్ల యువకులు జాగ్రత్తగా ఉండాలని సిఐడి అధికారులు సూచిస్తున్నారు.